జరుగుతున్నటువంటి ప్రతి సూచనని చూడమని వధువు ముందు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాకడకి ప్రవక్త చెప్పిన ప్రతి మాటకి రుజువులవి. ఆ రుజువులు చూస్తూ ఏం చేయాలి మనం? ఇంకా మెలకువగా, ఇంకా జాగ్రత్తగా ఉండాలని. హల్లెలూయా. వర్తమానం అనేది మహాభయంకరమైన పాపిని సైతం మార్చగలిగేది. ఆ వర్తమానం నీలోకి రావాలి. నీలోకి రానంతసేపు ఖచ్చితంగా నువ్వు పాపిగా నేను ఉండిపోతావు. వర్తమానం నీలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్తమానం నేనేం చేస్తుందంటే ఒక్కొక్క మెట్టు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, హల్లెలూయా, నిన్ను ఎక్కిస్తుంది. నిన్ను పరిపూర్ణమైన మానవుని సారూప్యంలోకి తీసుకొని వస్తుంది. ఆమేన్. నువ్వు పరిపూర్ణమైన మానవుడు అవుతావు. అప్పుడు ఆ స్వరూపాన్ని నువ్వు ధరించుకుంటావు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణతలో ఉండాలంటే వాక్యము నీలోకి వెళ్ళాలి, పరిపూర్ణమైనది నీలోకి రావాలి. హల్లెలూయా. ఆవగింజ ఎంత పరిపూర్ణమైనదో అది చిన్నదైనా. ఆమేన్. వర్తమానము ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్మాలి. ఆమేన్.